నల్గొండ జిల్లాలో జ్వర బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. గతంలో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. పలుచోట్ల మందుల కొరత ఉందని, బయటే కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు బాధితులు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లా విష జ్వరాల కోరల్లో చిక్కుంటుంది అంటే అవుననే సమాధానం వస్తుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాతో పాటు వైరల్ ఫీవర్స్ కూడా అటాక్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే జనాలంతా కూడా ఆసుపత్రి బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సీలతో పాటు మరోవైపు జిల్లా కేంద్ర ఆసుపత్రులు కూడా భారీ సంఖ్యలో వైరల్ ఫీవర్ బాధితులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఓపీ వద్ద కిక్కిరిసిపోతుంది. మరోవైపు బెడ్లది కూడా కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే అవస్థలు పడుతున్నారు. కొంతమంది డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్పులు చేసైనా మరొకసారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తిప్పర్తితో పాటు మాడుగులపల్లి కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 33 మండలాలు, అటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 23 మండలాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 17 మండలాల్లో కూడా దాదాపు సగం మండలాల్లో ఎక్కడ చూసినా కూడా ఒంటి నొప్పులతో పాటు దగ్గు, జ్వరం, జలుబుతో పాటు వాంతులు, విరోచనాలతో కూడా జనాలైతే అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ఖచ్చితంగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఎవరైతే అక్కడ జ్వర బాధితులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వెంటనే చికిత్స అందిస్తున్నాం, మెడిసిన్స్ కూడా అందిస్తున్నామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా పిఎస్సీలో మెడిసిన్స్ కొరత మాత్రం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే డోలో, పారాసిటమాల్తో పాటు కొన్ని అజీర్తికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ మాత్రమే అక్కడ అందుబాటులో ఉన్నాయి. మిగిలినటువంటి టాబ్లెట్స్ లేవని చెప్పేసి కూడా అక్కడ జ్వర బాధితుల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే అందుబాటులో మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మెడిసిన్స్ కొరత మాత్రం తీవ్ర స్థాయిలో మండలాల్లో అయితే కొరత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఒకవైపు పాలకవర్గాల పదవికాలం మూసిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా మురుగు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డ్రైనేజీల్లో మురుగు తీయకపోవడంతో పాటు ఫాగింగ్ చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవడం, ఆ దోమలు జనాల్ని కుట్టడంతో ఒకరి నుంచి మరొకరికి జ్వరం వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆగమోత్కూరు, తిప్పర్తి మండలం, వేములపల్లి మండలం ఆగమోత్కూరు సంబంధించినటువంటి జ్వర బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎన్ని రోజులు అయిందండి జ్వరం వచ్చి? 3 days అవుతుంది. 3 days. అంటే ఎట్లాంటి లక్షణాలు ఉండే? వాంతులు, విరోచనాలు ఉన్నాయి. దానివల్ల వచ్చాం. దాని మీద జ్వరము. ఓకే, అట్లా వచ్చాం. 3 days నుంచి అట్లే ఉంది. ఏమన్నా తగ్గింది? సగం వరకు తగ్గింది. ఓకే, ఇప్పుడు ఇంకా సగం కవర్ అయ్యేది. ఈ స్లీపర్స్ అయితే మరి చెప్పుకోవడానికి కూడా లేదు. మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి 100 లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అట్లయితేనే బెడ్ మీద పండబెడుతున్నారు మమ్మల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళే. ఈ బెడ్ ఇవ్వాలంటే 100 రూపాయలు ఛార్జ్ చేసుకున్నట్టే అవుతుంది. 100 రూపాయలు ఇవ్వకపోతే బెడ్ ఇవ్వట్లేదు. లేదు, వాళ్ళు తీసుకురావట్లేదు. మేము వీల్ చైర్లో రావాల్సిన ఓపిక లేదు. ఆమె తీసుకురావడానికి మాకు 100 రూపాయలు ఛార్జ్. స్కానింగ్తో పాటు మెడిసిన్స్, బెడ్స్ కోసం డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. సూపరింటెండెంట్తో పాటు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ రావాలి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది ఎవరనేది కూడా విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఇక్కడ వసతులు కల్పించి వైరల్ ఫీవర్ బాధితులకి తక్షణమే వైద్యం అందించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.